నెంబర్ చాప్టర్ 20 7వ వచనం. సో 7వ వచనంలో చూస్తే, అంతటా దేవుడు మోషేకి ఇలాగున సెలవిచ్చాను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది మీకు నీళ్ళు ఇస్తాయి అని దేవుడు మోషేకి ఆజ్ఞాపించారు. సో ఇక్కడ క్లారిటీగా వింటే మనకి వాక్యం అర్థమవుతుంది. సో దేవుడు మోషేతో సెలవిచ్చిన మాట ఏంటంటే, నీ ప్రజలకు దప్పిక ఉంది, నీ ప్రజలకు దాహం అవుతుంది కనుక వారికి సరి అయిన నీళ్లు అవసరం. ఆ నీళ్లు తాగినప్పుడు వాళ్ళ దాహం తీర్చబడుతుందనే ఉద్దేశంతో వాళ్ళు దేవునికి ప్రార్థించినప్పుడు, లేకపోతే మోషే దగ్గరికి వచ్చి వాళ్ళు అన్నప్పుడు మోషే దేవునికి ప్రార్థిస్తున్నాడు, అయా మరి నీ లక్షల మందిని నేను నడిపిస్తున్న ఒక నాయకుడిగా, ఒక శక్తివంతమైన దైవజనుడిగా లక్షల మందిని ఒక దేశం నుంచి మరో దేశానికి నడిపిస్తున్న నేను, వీరందరూ నా దగ్గరకు వచ్చి ఒక మాట సెలవిస్తున్నారు, నాకు దాహం అవుతుంది అని ప్రతి ఒక్కరు అన్నప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి అదే ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు మోషేకి ఇలాగ సెలవిచ్చాడు, నీవు నీ కర్రను తీసుకొని, ఒక కర్రను తీసుకొని అక్కడున్న బండ దగ్గరికి వెళ్ళి ఆ బండతో మాట్లాడుము అని దేవుడు మోషేతో సెలవిచ్చాడు. కానీ మోషే ఏం చేశాడో చూద్దాం. ఒక్కసారి 10వ వచనం. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. రైట్, 2 మారులు మోషే ఏం చేశాడు? బండను కొట్టాడు. దేవుడు ఏమని ఆజ్ఞాపించాడు మోషేకి? బండతో మాట్లాడమని చెప్పాడు. నీళ్ళు వస్తాయి, బండతో మాట్లాడినా బండను కొట్టినా నీళ్ళు వస్తాయి. బికాజ్ అనాయింటింగ్, అభిషేకం ఉంది. కానీ దేవుడు చెప్పినట్టుగా అక్కడ మోషే వినాలి అన్నట్టుగా దేవుడు ఆజ్ఞాపించాడు. సో వినకపోయినా అద్భుతం జరుగుతుంది, కానీ విని అద్భుతం చేసిన విధానం వేరుంటుంది. కాబట్టి మోషే అసలు దేవుడు మోషేతో ఏం సెలవిచ్చాడంటే, నువ్వు వెళ్ళి బండతో మాట్లాడు, అంటే బండలో నుంచి నీళ్ళు వచ్చునుగాక అని అనమని చెప్పినప్పుడు మోషే ఏం చేశాడు? ప్రజల మీద విసుగు చెంది, ప్రజలు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు సరిగ్గా వినలేక విసుగు పొంది వాళ్ళపై కోపపడి ఏం చేశాడు? బండతో మాట్లాడలేదు, కానీ బండను కొట్టాడు. అదే కర్రతో బండను కొట్టినప్పుడు నీళ్లు సమృద్ధిగా వాళ్ళకు వచ్చాయి. అంటే ఒక చిన్న తప్పు మోషే జరిగించాడు. ఎప్పుడైతే ఒక చిన్న తప్పిదం మోషే జరిగించాడో దానికి శిక్ష దేవుడు ఏం వేశాడంటే, దేవుడిచ్చిన వాగ్దాన దేశం, దేవుడిచ్చిన వాగ్దానం యొక్క ప్రాంతం ఏదైతే కనాన్ దేశం ఉందో ఆ కనాన్ దేశంలోకి వెళ్లకుండా మోషేని బంధించేశాడు. కేవలము చిన్న తప్పిదం వల్ల. అంటే ఆ చిన్న తప్పిదం వల్ల ఏం కోల్పోయాడు మోషే అంటే? వాగ్దానాన్ని కోల్పోయాడు. ఏం కోల్పోయాడంటే, ఈయననే ఒక దేశానికి నడిపించాల్సింది పోయి, ఒక ప్రాంతాన్ని చూపించాల్సింది పోయి, ప్రజలందరూ ఆ ప్రాంతానికి వెళ్ళారు, కానీ ఈ నాయకుడు వెళ్ళలేకపోయాడు. ఎందుకు అనంటే నాయకుడు తప్పు చేశాడు. ఇక్కడ బాగా అర్థం చేసుకో. సో లెట్ మీ గివ్ యూ ద రెవల్యూషన్స్. దేవుడు ఒక వ్యక్తిని శిక్షిస్తున్నాడు, దేవుడు ఒక వ్యక్తిని సరైన దారిలో పెడుతున్నాడంటే దేవుడు ఆ వ్యక్తిని బాగా నమ్మాడని అర్థం. ఒక వ్యక్తి ఎంత తప్పు చేసినా దేవుడు ఏమనట్లేదంటే దేవుడు ఆ వ్యక్తిని ఇంకా నమ్మట్లేదు కాబట్టి నడిపిస్తున్నాడని అర్థం. సో దీన్ని అర్థం చేసుకోండి. దేవుని ఒక మానసిక స్థితి లేకపోతే మైండ్ సెట్ ఆఫ్ గాడ్ ఎలా పనిచేస్తుంది అనేది మీకు అర్థం కావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. సో దేవుని ఒక ఆజ్ఞ మోషే వినలేదు, దానికి శిక్ష ఏం వేశాడు దేవుడు మోషేకి అంటే, ఒక దేశంకి పోకుండా అక్కడ మోషేని ఆపేశాడు. అంటే లాస్ట్కి సో ఇంకా ఒక 10 కిలోమీటర్లో ఇంకో 2-3 రోజుల్లో వెళ్తే అయిపోతుంది అనే లోపే అక్కడ మోషే తప్పిదం చేశాడు. సో దీనిని బట్టి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఒక గ్రంథంలోకి వెళ్ళండి, సాంగ్స్ ఆఫ్ సొలొమన్, పరమగీతం 2వ అధ్యాయము, పరమగీతము 2వ అధ్యాయం 15వ వచనం. సాంగ్స్ ఆఫ్ సొలొమన్ 2వ అధ్యాయం 15వ వచనం. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను
చెరుపు నక్కలను పట్టుకొనిడి, సహాయము చేసే గుండె నక్కలను పట్టుకొని. సో ద్రాక్ష తోట అనేది పూత పట్టి ఉన్నది, అంటే ఇంకా లాస్ట్కి వచ్చేసింది. ఆ ఫలాలు తినే ఆ టైం, ఆ ఫలాలు కాసే టైం, ఎప్పుడైతే ఆ ఫలాలు కాసే టైం వచ్చిందో ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను సహాయం చేసే ఏవైతే ఇంకా చెరపడానికి సహాయం చేసే గుంట నక్కలు ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేయండి, వాటిని అబ్జర్వ్ చేయండి. అంటే దేవుడు ఆశీర్వదించినప్పుడు లాస్ట్ దాకెళ్తాం, రేపో మాపో దేవుని చేత దీవించబడతాము అనే వరకు వెళ్తాం. ఎప్పుడైతే లాస్ట్ రోజుకి వెళ్తామో ఆ లాస్ట్ రోజు ఏమొస్తాయంట, గుంట నక్కలు వస్తాయి. ఒక్కసారి నీ నోటి నుంచి గుంట నక్కలు అన్నాను. గుంట నక్కలు, రైట్. గుంట నక్కలు అనేటివి శారీర సంబంధమైన గుంట నక్కలు కాదు, కానీ ఆత్మ సంబంధమైన మానసిక సంబంధమైన గుంట నక్కలతో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే మాట సెలవిస్తున్నాడు. లూకా సువార్త 13వ అధ్యాయము 32వ వచనం. లూకా సువార్త 13వ అధ్యాయం 32వ వచనం. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి, ఇదిగో. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు కదా, మీరు వెళ్ళి ఆ నక్కతో చెప్పండి. ఏమని? ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందెదను. రైట్. 31 వచ్చింది. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా. రైట్. ఆ గడియలో కొంతమంది పరిసయ్యులు సద్దుకేయులు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోండి, ఎందుకు అని అంటే మిమ్మల్ని చంపేస్తారు, హేరోదు రాజు మిమ్మల్ని చంపేస్తారు, కాబట్టి ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపో అని అక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి పరిసయ్యులు సద్దుకేయులు చెప్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసయ్య ఎప్పుడైతే ఆ మాట విన్నాడో వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు చంపబడతాడు అనే ఉద్దేశంతో అనట్లే వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు ఇదే ప్రాంతంలో ఉంటే మా వ్యాపారాలు నడవవు, యేసుక్రీస్తు ప్రభు ఇదే ప్రాంతంలో సువార్త ప్రకటిస్తే మా దగ్గరికి ఎవరు రారు, యేసుక్రీస్తు ప్రభు దేవుని వాక్యము ఇదే ప్రాంతంలో ప్రకటిస్తే జనమంతా ఆయన దగ్గరికి వెళ్తారు అని ఉద్దేశంతో వాళ్ళు ఏం జ్ఞానం అనే మాట చెప్తున్నారు, మిమ్మల్ని రాజు చంపేస్తాడంట, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటాడు. అంటే ఇండైరెక్ట్ గా ఏమని సెలవిస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక బెదిరింపు ఇస్తున్నారు. అలాగని వీళ్ళు బెదిరిస్తున్నారంటే అలాగా, రాజు వచ్చి మిమ్మల్ని చంపేస్తాడు కాబట్టి వెళ్ళిపోండి అని అంటున్నాడు. కానీ యాక్చువల్గా వాళ్ళ ఉద్దేశం ఏంటి, యేసు ప్రభు ఆ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తే వీళ్ళ పప్పుడుకం, యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రాంతంలో దేవుని వాక్యం ప్రకటిస్తే వీళ్ళ నామము హెచ్చించబడు. సో దీన్ని మీరు అన్ని విషయాల్లో తీసుకోండి. ఉదాహరణకి ఒక వ్యాపారం ఏదైనా షాప్ పెట్టారనుకో ఒక ప్రాంతంలో, వెంటనే ఎవరు వస్తారు, ఆ షాప్లో కొనేటోళ్ళు రారు, చుట్టుపక్కల ఉన్న శత్రువులు వస్తారు, శత్రువులు కూడా కాదు మనుషులు, రకరకాల మనుషులు వస్తారు, వచ్చి ఏమంటారు, మీరు బాగా పెట్టారమ్మా, ఇలానే ఉండండి, మంచిగా ఆశీర్వదించబడతారు అంటారా? ఏమని అంటారు, ఇక్కడ నుంచి తీసేసే, ఇక్కడ పెడితే గవర్నమెంట్ వాడు ఒప్పుకోడు, మొన్నైనా ఎవరో పెట్టారంట, పోలీసులు వచ్చి తీసేపించారు. అంటే యాక్చువల్గా వీని ఉద్దేశం ఏంది, వీనికి నచ్చట్లేదు, కానీ వీడు ఏం కారణం చెప్తున్నాడు, వాడు వచ్చి తీసేస్తాడు, ఆ రాజు వచ్చి చంపేస్తాడు. అంటే అర్థం చేసుకోవాలి ప్రజల యొక్క ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయో. ప్రజలు చెప్పే మాటల కన్నా ఉద్దేశం ఏంటిదో అదే సత్యం. ఈరోజు ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునుగాక ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. సో ప్రజల యొక్క మాటల కన్నా సత్యమైనది ఏంటి, ఉద్దేశం. మాట ఒకటి మాట్లాడతారు, ఉద్దేశం ఇంకోటి ఉంటారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి సద్దుకేయుల పరిసయ్యులు వచ్చి, అయ్యా మీరు వెళ్ళకపోతే మిమ్మల్ని చంపేస్తారంట అని అంటున్నారు. యాక్చువల్గా వాళ్ళ ఉద్దేశం ఏంది, అక్కడ యేసయ్య ఉంటే వాళ్ళు అనేక విషయంలో హెచ్చించబడలేకపోతున్నారు, అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఉంటే వాళ్ళ వ్యాపారాలు జరగట్లేదు, యేసుక్రీస్తు ప్రభు ఉంటే ఇల్లీగల్ దందాలు జరగట్లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభును ఇండైరెక్ట్గా ఏమని అంటున్నారు, నువ్వు వెళ్ళిపో, ఎందుకు నిన్ను చంపేస్తారు. హల్లెలూయా. మనుషుల యొక్క సహజమైన క్రియ నువ్వు గుర్తించిన రోజే నీకు విడుదల కలుగుతుందని దేవుని వాక్కు సెలవిస్తుంది. హల్లెలూయా. సో ఆ గుంట నక్కలు ఏంటి, లాస్ట్ టైంలో అంటే ఇంకా ఫలాలు వస్తాయి
అనే టైంకి ఏమొచ్చేస్తాయంట, చిన్న చిన్న గుంటె నక్కలు వస్తాయి. దాన్నే కోపము అని అంట. ఫస్ట్ ఏంటి అది? కోపం. ఎంతమందికి ఉంది కోపం? నువ్వు ఎప్పుడు కోపపడినా సాతాను ఏమన్నాడు, ఎప్పుడు అంటాడో తెలుసా? రేపో మాపో ఫలం నీ దగ్గరకు వస్తుంది, నువ్వు దీవించబడుతున్నావు, రేపో మాపో 2-3 లక్షలు నీకు వస్తున్నాయి, 2-3 కోట్లు నీకు వస్తున్నాయి అన్న ముందు రోజు నీ దెబ్బతీస్తాడు. నీ కోపాన్ని అప్పటి వరకు సాతాను ఏమి యూజ్ చేయడు. ఎప్పుడు యూజ్ చేస్తాడంట? ఫలాభివృద్ధి వచ్చే ముందు రోజు యూజ్ చేస్తాడంట. అందుకే మోషే దగ్గరికి వెళ్ళిపోయిండు, వాగ్దానం దగ్గరికి. రేపో మాపో ఇంకా ఆ కనాన్ దేశానికి వెళ్ళిపోతాడు. కానీ ఆయన ఒక తప్పు చేశాడు. ఆ తప్పేంటో తెలుసా? కోపంతో వచ్చిన తప్పు. ఏ క్యారెక్టర్ లేకపోవడం వల్ల సాత్వికం తగ్గిపోయింది. ఏమొచ్చింది? ప్రజల మీద కోపం వచ్చేసింది. ఆ కోపంతో బండతో మాట్లాడాల్సింది పోయి ఏం చేశాడు మనవాడు? బండను కొట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది భర్తలు ఏం చేస్తారు? కోపంలో మాట్లాడాల్సింది పోయి చెప్పాలి, కొడతారు. ఏ టైంలో తెలుసా? భార్య లాస్ట్గా ఒకటి అనుకుంటుంది, అరే నేను ఇప్పుడైనా మారాలి అనుకుంటా. ఎప్పుడైనా మారాలి అనుకున్న టైంకి ఏం చేస్తాను? కొట్టడం స్టార్ట్ చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏ టైంలో గుంట నక్కలు వస్తున్నాయి? విత్తనం వేసిన టైంలో కాదు, నీరు పోస్తున్న టైంలో కాదు, ఫలిస్తున్న టైంలో కాదు, ఫలము నీ దగ్గరకు వచ్చింది అనే టైంలోనే ఆ గుంట నక్కలు వస్తాయంట. ఈరోజు ఆ గుంట నక్కలైన అసూయ, కుతంత్రం, కుళ్ళు, కామక్రోధ మత్సరం, కోపము, రకరకాల ప్రజల మీద తప్పు ఆరోపణలు చేయటమే ఆ గుంట నక్కలకు స్వభావం కలిగింది. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఆ హేరోదు రాజును ఏమని పోలుస్తున్నాడు? పోయి ఆ నక్కతో చెప్పాను అంటున్నాడు. ఎందుకు ఆ నక్కతో అనంటే, ఆ నక్కలనే స్వభావం ఏం చేస్తాయంటే నటిస్తాయి. నక్కల స్వభావం ఏం చేస్తాయి? నటిస్తాయి, వెయిట్ చేస్తాయి. ఎంతమంది కొన్ని క్యారెక్టర్స్ కొంతమంది ఉంటారు, ఎవరైతే మనకు వ్యతిరేకంగా మాట్లాడారో వెంటనే రెస్పాండ్ అవ్వం. ఎప్పుడవుతాం చెప్పాలా? ఎప్పుడవుతాం? టైం చూసుకొని అవుతాం. ఆ గ్యాంగ్ అంతా గుంటనక్కలే. వాడు ఫలము వచ్చే మూమెంట్లోనే నువ్వు అటాక్ చేసేస్తావు. దట్స్ ద క్యారెక్టర్ ఆఫ్ ద ఫాక్సెస్, లిటిల్ ఫాక్సెస్. అవన్నిటిని కూడా యేసుక్రీస్తు నామంలో బంధించబడుగాక. ఆ స్పిరిట్స్ ని నేను బైట్ చేస్తున్నాను బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. గుణశీలత, క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ ది సెక్సెస్. రైట్? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. తప్పిదములు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఇప్పుడు ఏమన్నాడు? ఆ టైం వస్తే చూసినావా? అప్పుడు వీడు ఏం చేస్తున్నా? తప్పిదముని దాచిపెట్టినప్పుడు వాడు వర్ధిల్లడంట. ఇంగ్లీష్లో ఉంటుంది కదా, ఈ షల్ నాట్ ప్రాస్పర్, ఈ ఈస్ నాట్ ఏబుల్ టు గెట్ సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్. అంటే అన్ని రంగాలలో ఏ విషయంలో మీరు విజయం పొందాలనుకుంటున్నారో, ఏదైతే అతిక్రమము, తప్పు ఉందో ఆ తప్పును దాచిపెట్టుకొని, ఆ తప్పును మనం మనస్సులోనే పెట్టుకొని ఆలోచించటం వల్ల మనం ఐశ్వర్యవంతులము కాం. అక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? వాటిని ఒప్పుకొని ఏం చేయాలంట? విడిచిపెట్టు వాడు కనికరము పొందును. హల్లెలూయా. నెక్స్ట్ యాకోబు పత్రిక 3వ అధ్యాయం. ఇంకా ఎలాంటి గుంట నక్కలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయో చూద్దాం. జేమ్స్ చాప్టర్ 3 వర్స్ నెంబర్ 2. అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాము. అనేక విషయాలలో మనం తప్పిపోతున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకొనగల శక్తి గలవాడగు. మాట కరెక్ట్ ఉంటే ఏం స్వాధీనపరచుకోవచ్చు? సర్వ శరీరము. మన శరీరాన్ని స్వాధీనపరచుకోవచ్చు, మన మనస్సును స్వాధీనపరచుకోవచ్చు. కానీ చాలా మంది దేంట్లో తప్పిపోతున్నారంట? మాట్లాడే దాంట్లో తప్పిపోతున్నారు. హౌ కెన్ వి ఐడెంటిఫై దోస్ జస్టిస్? సో 2వ వచనం 3వ వచనంలో చూస్తే, 4, 5, 6 వచనంలో చూస్తే అగ్ని కొద్దిగానే ఉంటుంది, కానీ అదే అగ్ని అడవిలో వేస్తే అడవంతా తగలబడుతుందంట.
అంటే అడవిని కాలబెట్టడానికి అడవంత అగ్ని అవసరం లేదు. ఎంత అవసరం? ఫస్ట్ అదే వర్డ్స్, అదే అధ్యాయంలో ఉంటుంది. ఐదో వచనం, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. అంటే కొంచెం నిప్పు ఉంటే దేన్ని తగలబెట్టొచ్చు? అడవిని మొత్తం తగలబెట్టొచ్చు. అక్కడ వచ్చినప్పుడు అంటాడు కదా, అలాగునే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును. హల్లెలూయా. ఈరోజు మన నాలుక, మన వర్డ్స్ కంట్రోల్ ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద లార్డ్ జీసస్. కానీ ఎక్కడ తప్పిపోతున్నామంట? మాట. అంటే బాగా గుర్తుపెట్టుకో, ఒక రియల్ ఎస్టేట్ ఆయన నా దగ్గరకు వచ్చాను. రియల్ ఎస్టేట్ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, బ్రదర్ నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను, అసలు ఏం చేస్తే నేను రియల్ ఎస్టేట్లో ఎక్కువ సంపాదన ఉంటుంది, సంపాదిస్తున్నా, లక్షలు వస్తున్నాయి, బట్ ఇంకా నాకు రావట్లేదు, సమృద్ధిగా రావట్లేదు. ఒక గోల్ పెట్టుకున్నా, గమ్యం పెట్టుకున్నా, ఇంతవరకు సంపాదించాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, ఇలాంటి కార్ తీసుకోవాలని లోకంలో ఉన్న ప్రజలే నా దగ్గరకు వచ్చాను. వచ్చినప్పుడు ఒక సలహా ఇచ్చాను. ఐఎమ్ నాట్ ప్రేయింగ్ ఫర్ హిమ్. నేను ప్రార్థన చేయలేదు, వాక్యం చెప్పలేదు, ఒకే ఒక ప్రిన్సిపల్ అతనికి ఇచ్చాను. నువ్వు ఏమేమైతే ల్యాండ్లు తీసుకుంటున్నావో, ఏమేమైతే భూములు ప్రజలకి చెప్తున్నావో, నేను ఇది కొంటున్నా, నేను ఇది అమ్ముతున్నా అని చెప్తున్నావో, నువ్వు గుంట నక్కలకే చెప్తున్నావు డైరెక్ట్గా. నువ్వు ఎప్పుడైతే ఒక భూమిని తీసుకున్నావో దాన్ని ఎవరైతే కొంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, ఏమైతే వీళ్ళు కొంటూ ఉన్నారో కొన్నవన్నీ కూడా స్టేటస్లో పెడుతున్నారు, వాట్సాప్ స్టేటస్లో. ఈ వాట్సాప్ స్టేటస్లో పెట్టినప్పటి నుంచి ఈ ప్రాబ్లం అనేది ఎక్కువైపోతుంది. ఎందుకు అని అంటే, యాక్చువల్గా వాట్సాప్ స్టేటస్ కూడా మీ నాలుగనే, అలా అర్థం చేసుకుంటాం. సో వాట్సాప్ స్టేటస్ కావచ్చు, వాట్సాప్ చాటింగ్ కావచ్చు, ఇంకా ఏదైనా కానీ యాక్చువల్గా మనం ఆ మెసేజ్ పెడతామేమో, వాట్సాప్ స్టేటస్ పెడతామేమో, బట్ అది కూడా దేంతో సమానం? మీ నాలుకతోనే సమానం. సో అక్కడ ఒక స్టేటస్ మనం పెడుతున్నామంటే నువ్వు మాట్లాడుతున్నావు అన్నట్టు సమానం. సో ఎప్పుడైతే ఒకే ఒక విషయం చెప్పాను, నువ్వు స్టేటస్లు అన్నీ బంద్ చేయి. పనికి రానోడికి నీ బిజినెస్ విషయంలో చెప్పకు. నీ లెవెల్లో ఉన్న వాళ్ళతో నువ్వు ఉండు. ఎవరైతే నీ లెవెల్కి తక్కువ స్థాయి ఉన్నారో అలాంటి వాళ్ళతో ఈ విషయాలు పంచుకోకు అని ఒకే ఒక విషయం చెప్పాను. నెలలో 80-90 లక్షలు లేపిండండి. మీరు నమ్ముతారో నమ్మరు? ఎప్పుడు లేపలేని ఇంత స్థాయి కలిగిన ఐశ్వర్యం అతనికి వచ్చింది. బికాస్ ప్రార్థన చేయలేదు, విడుదల ప్రార్థన చేయలేదు, ఉపవాసం ఉండలేదు, ఒకే ఒక జ్ఞానాన్ని ఉపయోగించారు. ఆ జ్ఞానాన్ని ఉపయోగించే తన యొక్క వ్యాపారం విస్తారముగా పండిందంట. అదే గ్రేస్ మనందరికీ ఉంది. అంటే అన్ని కోణాలలో ఇదే జ్ఞానం మీ దగ్గర ఉంటే యూ విల్ బి ఐడెంటిఫైడ్ యాజ్ ఎ బ్లెస్సింగ్ మ్యాన్ అండ్ ఉమెన్. నువ్వు ఆశీర్వదించబడిన వాడిగా, పడిన దానిగా ఈ సంఘములో మీరు దీవించబడతారని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే మనకు వస్తుందో, ఒక సమాచారం ఎప్పుడైతే మనం చేస్తున్నామో, యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన ఎక్కడ చేయమన్నాడు? సీక్రెట్గా, సమాజ మందిరములోన, ప్రజల మధ్యలోన ఎక్కడ చేయమన్నాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏం సెలవిస్తుంది? సీక్రెట్గా చేయమన్నాడు. గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని లోపల ఉండి ప్రార్థించి. ఇంకొక దగ్గర ఏమన్నాడంటే, నీ గదిలో ఇబ్బంది ఉంటే, నీ ఇంట్లో ఇబ్బంది ఉంటే, కొండల ప్రాంతములు ఉన్నాయి, అడవి ప్రాంతములు ఉన్నాయి, మీరు చిలకకి వెళ్తారు కదా, బాయికాడికి వెళ్తారు కదా, ఆ ప్రాంతములు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మనుషులు ఎవరు లేని ఒక స్థలములోకి వెళ్ళి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఎందుకు చెప్తుండవచ్చు ఆ విషయం? మనకేమవుతుందో తెలుసా? 2-3 ఉన్నారనుకో, మనం ప్రార్థన చేస్తుంటాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, దరిద్రం కొద్దికి దేవుడు ఆ రోజు మాట్లాడాడు. దరిద్రం కొద్దికి దేవుడు ఆ రోజు మాట్లాడాడు. ఈ 3-4 పనికిరాను, ఆ విషయం మనకు కూడా తెలుసు. మనకి ఆగలేక దేవుడు ఏం మాట్లాడాడో, పక్కనే ఉన్నారు కదా 3-4, ఆ దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు ఇది మాట్లాడాడు, దేవుడు ఇది మాట్లాడాడు, నాకు ఇలా అనిపిస్తుంది, నాకు ఈ ఆలోచన వచ్చింది, నాకు ఆ ఆలోచన వచ్చింది అని ఎవరితో పంచుకుంటారు? ఆ 4తో పంచుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? గుంట నక్కలుగా ఉండి వాళ్ళు ఏం చేస్తారు? ఫలం నీ దగ్గరికి వస్తున్నా అనే టైంలోనే ఆ పంట అంతా నాశనం చేసేస్తారండి.
అదే సంబంధమైన ఆలోచన పనికిరాని వాళ్ళంతా బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్లోకి వెళ్ళేసి నీకు కావాల్సిన కీర్తి ప్రతిష్టత అంతా కూడా కోల్పోయేలాగా చేస్తారు ఈ 4 people. ఎందుకు? ఏ కారణం చేత? మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ప్రీషియస్ ఇన్ఫర్మేషన్ ఉందో అదే లెవెల్లో ఉన్న మనుషులతో పంచుకోవడం వల్ల వచ్చే ఆశీర్వాదం వేరు. ఆ లెవెల్ కన్నా తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తులతో పంచుకుంటే ఆ ఒక శాపం వేరు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వచ్చి ప్రార్థించేమన్నాడు? రహస్యముగా. ఎందుకు? రహస్యంగా ప్రార్థించినప్పుడు దేవుడు ఏదైనా మాట్లాడితే ఎవరితోటన్నా చెప్పాలంటే మనుషులు ఉండరు. ఇప్పుడు ఉంటాడా? ఉండరు. అప్పుడు నువ్వే మాట్లాడుకుంటావు. నువ్వు దేవుడితో మాట్లాడుతావు, పరిశుద్ధాత్మతో మాట్లాడుతావు. ఎందుకంటే మనుషులు పక్కనుంటే ఆధారపడాల్సిన అవసరం మనకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. భర్త మీద ఆధారపడి ఒకనొక రోజు భర్త చనిపోయాడు అనుకో, ఆ స్త్రీ ఏం కావాలి? పరిస్థితి ఏంటి? వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? అంటే అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్థాయిని, విశ్వాసాన్ని బట్టి మీ కాళ్ళపైన మీరే నిలబడేటట్టుగా మానసికంగా, ఆరోగ్యపరంగా, శారీరకంగా, ఆత్మీయంగా అన్ని కోణాలలో మీ కాళ్ళపై మీరు నిలబడాలి. అలాంటి స్థాయిని దేవుడు మీకు ఇస్తా అంటున్నాడు. మీరు అందుకోకపోతే అన్యులు వచ్చి అందుకుంటారండి. సో టుడే లెట్ యు పీపుల్ రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ స్థాయి మీకు వచ్చునుగా. హల్లెలూయా. ఇంకొక వచనం చూద్దాం. అది యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. ప్రకృతి చక్రమునకు, అసలు ప్రకృతి చక్రం అంటే ఏంటో? ప్రకృతి చక్రం, ఒక చక్రం తిరుగుతుంటుందండి. ఈ చక్రం ఎక్కడ ఉంటుందంటే హెజ్కేల్ గ్రంథంలో హెజ్కేల్ ప్రవక్త గారు ఒక విజన్ చూస్తారు. ఆ విజన్లో రకరకాల ఏంజల్స్కి చక్రాలు ఉంటాయి. ఆ చక్రాలకి ఏమేమి ఉంటాయంట? కన్నులు ఉంటాయంట. ఆ విజన్ మీకు ఐడియా ఉందో లేదు? సో అదే చక్రాన్ని ఇక్కడ మరి యాకోబు పత్రికలో యాకోబు ఆ రెవల్యూషన్ తెలుసుకొని ప్రకృతి చక్రం చదవండి. ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. సో మళ్ళీ చదవండి వర్డ్స్. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. సో ప్రకృతి చక్రానికి ఏం చేస్తుందంట? చిచ్చు పెడుతుందంట. అంటే సరిగా తిరగాల్సిన చక్రం అడ్డదొడిగా తిరుగుతుందనంటే ఎవరో నాలుక చిచ్చు పెట్టింది. ఆ చిచ్చు అనేది అగ్నితో కూడినది కాదు, నాలుకతో కూడినది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దేంతో పోలుస్తున్నాడు? అగ్నితో పోలుస్తున్నాడు. ఎందుకు అనంటే అదే నాలుక ఒక్క మాట పలికినప్పుడు అనేకమైన గొడవలకు దారి తీసేది అదే నాలుక. అదే నాలుక పలికినప్పుడు ఆశీర్వాదాలకు దారి తీసేది కూడా అదే నాలుక. సో ఈరోజు మనకున్న నాలుక ఆశీర్వదించబడినదిగా ఉందని నేను విశ్వసిస్తున్నా. నమ్మొచ్చా? మీ నాలుక దీవించబడ్డదని. ఎంతమంది నాలుక దీవించబడ్డా? నాలుక దీవించబడితే స్వరం దీవించబడతా. మీ స్వరంకి దురాత్మ అంధకార శక్తులు లోబడాలంటే ఫస్ట్ నాలుక దేవుని యొక్క అదుపులో, మన అదుపులో ఉండే విధముగా we have to be come under the self control of the spirit. మనం సెల్ఫ్ కంట్రోల్ అనే క్యారెక్టర్స్ని ఎప్పుడైతే పెంపొందించుకుంటామో మనకు శక్తి అనేది దేవుడు పెంచుతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం చెప్తాను. నేను మళ్ళీ ఈ విషయాన్ని నీకు బయలుపరుస్తున్నాను. ట్రై టు అండర్స్టాండ్. ఒక జ్ఞానమైన విషయం, ఒక వ్యాపారం చేయాలని ఒక మంచి ఆలోచన, పెద్ద ఆలోచన, ఇంకేదైనా నీ జ్ఞానమైన ఆలోచన నీ మనస్సుకు ఉందంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది, ఆ సమాచారం అనేది శక్తి కలిగిందని. ఓకే, ఆ సమాచారం ఎలా కలిగి ఉన్నది? శక్తితో ఉంది. ఎప్పుడైతే ఆ సమాచారము దానికి సంబంధమైన సామర్థ్యము లేని ప్రజలతో ఎప్పుడైతే పంచుకుంటావో నువ్వు కోల్పోతుంది సమాచారం మాత్రమే కాదు, ఏం కోల్పోతున్నావు అంటే శక్తిని కూడా కోల్పోతున్నావు. ఇది ఎంతమందికి అర్థమైంది? చాలా మందికి దేవుడు శక్తి ఇస్తాడు. ఇక్కడికి రాగానే వారం రోజులలో మళ్ళీ శక్తి అంతా కోల్పోతారు. ఏ కారణం చేత? యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక వాక్యం సెలవిస్తారు.
వారికి ఉన్న సామర్థ్యము చొప్పున నేను వారికి ఏమి ఇస్తాను? తలాంతులు ఇస్తాను, ఆశీర్వాదాలు ఇస్తాను. ఏ కారణాన్ని బట్టి? వారికి ఉన్న సామర్థ్యము చొప్పున, ఎబిలిటీని బట్టి నేనేమి ఇస్తాను? ఆశీర్వాదాలు ఇస్తాను. హల్లెలూయా. సామర్థ్యము లేని వాడికి యేసుక్రీస్తు ప్రభు దీవెన ఇవ్వడు. ఇది ఆలోచించద్దు. అంటే సామర్థ్యం లేకపోతే వచ్చిన ఆశీర్వాదం వాడు వాడుకోలేడు కనుక, వాడు దాన్ని కంప్లీట్గా నాశనం చేస్తాడు కనుక, ఏ ప్రిన్సిపల్ని బట్టి దేవుడు దీవిస్తాడంటే సామర్థ్యము కలిగిన వాడికి దీవిస్తాడు. అయితే మీకు ఏదైతే జ్ఞానం కలిగిన సమాచారం మీ మనసుకు దేవుడు కలగజేశాడో దానికి సంబంధమైన సామర్థ్యాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళతోనే పంచుకోవాలి ఈ జ్ఞానమైన విషయం. అందుకు ఒక దగ్గర ఈశ్వరం ఏమంటాడంటే, ఈ జ్ఞానమైన విషయాలు మీరు పనికిరాని వాళ్ళ దగ్గర ఎప్పుడైతే పంచుకుంటారో పందుల మధ్యలో ముత్యాలు వేసినట్టు అంట. ఎవరి మధ్యలో? పందుల మధ్యలో ఏం వేసినట్టు? ముత్యాలు, బంగారం వేసినట్టు. అవి ఏం చేస్తాయి? ముక్కు పుడికిచ్చారనుకో పందికి ఏం చేస్తుంది? పెట్టుకుంటుందా? తొక్కుతుందా? ఎందుకంటే విలువ దానికి తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే విలువ కలిగిన కొన్ని ప్రశస్తమైన జ్ఞానం నీ దగ్గర ఉంది, కానీ ఎవరితో పంచుకుంటాం? ఆ జ్ఞానం విషయంలో విలువ లేకుండా ఉన్న వ్యక్తుల దగ్గర ఎప్పుడైతే నీ జ్ఞానాన్ని పెడతావో పందుల దగ్గర ముత్యాలు వేసినట్టే. ఈరోజు అలాంటి అజ్ఞానంలో నుంచి మనమందరం బయటికి వచ్చుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చప్పలు కొడతాం దేవునికి. సో మోషే గారు ఏం తప్పు చేశారు? బండతో మాట్లాడు అని అంటే బండను కొట్టాడు. లాస్ట్ టైం ఇంకా రేపో మాపో ఒక ప్రాంతం కనాన్ దేశానికి వెళ్తున్నాడు అనే టైంకి సైతాన్ అటాక్ చేయండి. సాతాను శక్తులతో మనిషిని నాశనం చెయ్యదు. నీ గుణశీలతను పాడు చేస్తే నువ్వు ఆటోమేటికల్ పాడైపోతుంది. ఎవరు కొంతమంది మంత్రికులు ఉంటారు, మీ మీద చాతబడి చేస్తూ ఉంటారు. అసలు అట్లాంటి వాడు నాకు కలిస్తే నువ్వు చాతబడియాల్సిన అవసరం లేదు, ఒక చిచ్చు పెట్టు, వాడే నాశనం అవుతాడు. యాక్చువల్లీ వాడు మంత్రాలు నేర్చుకొని, క్షుద్ర పూజలు నేర్చుకొని, ఇది చేసి మనుషులను నాశనం చేయడానికి ఎన్నో చేస్తుంది. కానీ చిన్న విషయం ఏంటంటే నాలుకతో ఒక చిచ్చు పెడితే అడివే కాలిపోతుంది. అంటే మన ఆశీర్వాదాలు అన్నీ కాలిపోవడానికి ఒక చిచ్చు, ఒక నిప్పు చాలు. ఆ నిప్పు పనికిరాని మాట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది భార్య భర్తల మధ్య గొడవలు అవుతాయి? ఏ విషయాన్ని బట్టి భార్య భర్తల మధ్యలో గొడవలు అవుతాయి? నిప్ప లేకపోతే అడివంతా అగ్నితో ఒక నిప్పు. ఆ నిప్పు ఇంకొక అక్క అనొచ్చు, ఆ నిప్పు ఇంకొక బ్రదర్ అనొచ్చు, ఆ నిప్పు చుట్టాలు అనొచ్చు, ఆ నిప్పు బంధువు నుంచి రావచ్చు. చిన్న నిప్పు వీళ్ళిద్దరి మధ్యలో ఏమైపోతుంది? వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆశీర్వాదాలన్నీ కాలిపోవడానికి చిన్న నిప్పు, ఆ నాలుక నుంచి వచ్చే ఆ చిన్న నిప్పే కారణము. మనలో ఉన్న కోపం, మనలో ఉన్న అసూయ, మనలో ఉన్న చాతకాని తత్వం అంతా ఎప్పుడైతే తొలగిస్తామో అలాంటి గుంట నక్కలు మనలను ఏమీ చేయలేదు. హల్లెలూయా. సో మనం ప్రార్థన చేయాల్సిన విషయాలు ఏంటంటే క్యారెక్టర్స్, మంచి గుణశీలత నాకు కావాలి. హల్లెలూయా. సో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, వ్యాపారవేత్తలు ఉంటారు. ఆ వ్యాపారవేత్తలు ఎలా ఉండాలో అలా ఉంటేనే వాళ్ళు వ్యాపారవేత్తలు అవుతారు. రాజకీయ నాయకులు ఉంటారు, ఎలా ఉండాలో అలా ఉంటేనే రాజకీయ నాయకులు అవుతారు. హల్లెలూయా. సో అన్ని విషయంలో అలానే ఉంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు. అంటే ఏ ప్రాంతంకి వెళ్ళినా మనం అలానే ఉంటే మాత్రం ఫెయిల్ అవుతాం. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతం తగ్గట్టుగా ఎగ్జాక్ట్గా అక్కడ దేవుని ఎలా మహిమపరచవచ్చు అనే ఉద్దేశంతో వెళ్ళినప్పుడల్లా మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? సో మీకు అర్థమవుతే నేను ఇంకా క్లుప్తంగా లోతుగా వెళ్తాను. రైట్. సో యాకోబు పత్రిక 4వ అధ్యాయంకి రండి. 7వ కాబట్టి దేవునికి లోబడియుండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కాబట్టి దేవునికి లోబడియుండి అపవాదిని ఎదిరించి. అపవాదిని ఎప్పుడు ఎదిరించాలి? ఇది చెప్పాలి. అపవాది అంటే చీకటి, చెడు బుద్ధులు, చెడు అలవాట్లు,
చీకటి శక్తులు, వీటిని ఎప్పుడు ఎదిరించాలి? దేవునికి లోబడి ఉన్నప్పుడు దీన్ని ఎదిరించాలి. అప్పుడు వాడు నీ వద్ద నుండి పారిపోతాడు. నీ వద్ద నుండి వెళ్ళిపోతాడు అనట్లేదు. వెళ్ళిపోవాలంటే నువ్వు వెళ్ళగొట్టాలి, నువ్వు వెళ్ళగొట్టొద్దు, వాడు పారిపోతాడు. సో వాడు పారిపోవాలంటే వాడిని ఎదిరించాలి, వానితో గొడవ ఆడొద్దు, ఎదిరించాలి. డోంట్ బి అగైన్స్ ద సైట్, బి రెసిస్ట్. సో కొన్ని విషయంలో తట్టుకొని, కొన్ని విషయంలో ఎదురాడినప్పుడే సైటన్ మనల్ని నుంచి పారిపోవటానికి ఆస్కారం ఉంటుంది. సో వాడు పారిపోవాలంటే మనం ఎదిరించాలంటే కావాల్సిన గ్రేట్ క్యారెక్టర్ ఏంటంటే దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఉండటం అంటే ఏంటి? వాట్ ఈస్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ సబ్మిషన్? దేవుడు అంటే నాకు ఇష్టం అనేది వేరు, దేవునికి లోబడి ఉండటం వేరు. కొంతమంది దేవునికి లోబడతారు కానీ వాక్యానికి లోబడరు. అందుకే దేవుడు అంటే చాలా ఇష్టం కానీ వాక్యం అంటే ఇష్టం ఉండదు. వాక్యం ద్వారా వాళ్ళు మార్చబడరు. దేవుడు అంటే ఇష్టంతో మార్చబడాలని ప్రయత్నం చేస్తారు, బట్ వాళ్ళు మార్చబడరు. దేవుడు ఒక ప్రోటోకాల్ పెట్టాడు, ఒక వాక్యం మీ ముందు పెట్టి ఈ వాక్యం వినండి అప్పుడు మీరు మార్చబడతారని దేవుడు తన వాక్యంలో సెలవిచ్చాడు. కానీ మన వాళ్ళకి చాలా మందికి వాక్యం తెలియదు. ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. అది కూడా ఎలాగా? దేవుడు అంట ఏమైనా చేస్తాడంట, మనం చర్చకోతే ప్రార్థన చేస్తే మంచి కార్యాలు జరుగుతాయంట, అంతవరకే తెలుసు. వాక్యం తెలిసినప్పుడే దేవునికి మనం ఏమై ఉన్నట్టు లోబడినట్టుగా అక్కడ మాట సెలవిస్తుంది. సో దేవునికి లోబడితే ఏం చేస్తాం? మనం సాతాన్ని ఎదిరిస్తాం. దేవునికి లోబడితే ఏ క్యారెక్టర్ వస్తుంది? ధైర్యం వస్తుంది. దేవునికి లోబడితే ఏమొస్తుంది? తగ్గింపు వస్తుంది. దేవునికి లోబడితే ఏమొస్తుంది? శక్తుల మీద అధికారం మనకు వస్తుంది. ఎప్పుడైతే ఇవన్నీ వస్తాయో ఎవరిని ఎదిరిస్తాం? మనం సాతాన్ని, అపవాదిని ఎదిరిస్తాం. ఎప్పుడైతే అపవాదిని ఎదిరిస్తామో అపవాది ఏమైపోతాడంట? మనలో నుంచి వాడు పారిపోతాడంట. యాక్చువల్గా ప్రతి ఒక్కరి జీవితం నుంచి అపవాదిని ఎవరు తీస్తున్నారంటే, మీరు దేవునికి లోబడి ఉండటం ద్వారా అపవాది బయటికి వెళ్ళిపోవట్లేదు, దైవజనుడు అపవాదిని వెళ్ళగొడుతున్నాడు. ఎవరో ప్రార్థిస్తే మీలో నుంచి చెడు పోతుంది. కానీ యాక్చువల్గా చెడు ఎలా పోవాలంట? దేవునికి లోబడితే చెడు వెళ్ళిపోతుంది. వెలుగు దగ్గరికి వస్తే చీకటి వెళ్ళిపోతుంది. సో చీకటిని వెళ్ళగొట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వస్తే చీకటి వెళ్ళిపోతుంది? వెలుగు. సో వెలుగు దగ్గరికి వచ్చినప్పుడు చీకటి ఆటోమేటికల్గా వెళ్ళిపోతుంది. కానీ చాలామంది చీకటిని వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేస్తారు, అది ఎన్నిటికీ పోతుంది. ఆ చీకటి వెళ్ళిపోవాలంటే నువ్వు నేనేం చేయాలి? వెలుగులోనికి రావాలి. వెలుగు అంటే ఎన్లైట్మెంట్. ఒక విషయంలో బుద్ధి రావటమే నీలో వెలుగున్నట్టు. ఒక విషయంలో రియలైజ్మెంట్ రావటమే నీలో నాలో వెలుగున్నట్టు. రియలైజ్మెంట్ రానంత వరకు వారిలో ఏమున్నట్టు? చీకటి ఉన్నట్టు. మనోళ్ళకి బుద్ధి ఎప్పుడు వస్తుంది? బుద్ధి అన్నీ అయిపోయినాక అప్పుడు వస్తుంది బుద్ధి. హల్లెలూయా, హల్లెలూయా. పెళ్ళైన ఒక 2-3 రోజులకు కాదు కానీ 2-3 సంవత్సరాలకి ఏమొస్తుంది? బుద్ధి. అప్పుడు వాడని చెప్తే వింటాడా? వినడు. అరే వ్యాపారం చేయకరా అని అన్నా వాడు చేస్తాడు. వానికి బుద్ధి ఎప్పుడు వస్తుంది? దెబ్బలు తలిగినప్పుడు. అంత అయిపోయిన తర్వాత బుద్ధి వస్తుంది. అందుకే సంఘంలోనంట బుద్ధి వచ్చిన వాళ్ళే వస్తారు మ్యాక్సిమం. ఎందుకంటే లోకంలో అన్నీ కోల్పోయి సంఘానికి రావాలి, వస్తారు. అలానే వస్తారు. అందరికీ ఎప్పుడో యేసుప్రభు గురించి తెలుసు, వచ్చిరా రా. ఎప్పుడు వస్తారంట? బుద్ధి వచ్చి అప్పుడు వస్తారంట. అరే నేను ఏం చేసినా సక్సెస్ రావట్లేదు, ఏం మొక్కినా నా జీవితంలో ఫలమే లేదు. ఇవన్నీ ఎప్పుడు దెబ్బలు తాకి అన్ని అనుభవించి బుద్ధి వచ్చిన తర్వాత అప్పుడు అతనిలో ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. ఆ వెలుగు నిన్ను సంఘానికి నడిపిస్తుంది. ఆ వెలుగు దైవ సన్నిధిలో ఉండేలాగా చేస్తారు. వెలుగు అనేది అలాంటి క్రియాశీలన మన జీవితంలో పనిచేసేలాగా చేస్తుంది. హల్లెలూయా. ఎంతమంది బుద్ధితో ఇంకా నడుచుకోవట్లేదో ఈ రోజైనా వాక్యము ద్వారా బుద్ధి తెచ్చుకోండి, అనుభవం ద్వారా కాదు. కష్టాల ద్వారా తెచ్చుకుంటే మీ కర్మ. దేని ద్వారా మనకి బుద్ధి జ్ఞానం రావాలి? చెప్పాలి. వాక్యం వినుట వలన నీకు జ్ఞానం వస్తే నీ లైఫ్ సుఖంగా ఉంటుంది. కానీ చాలా మందికి జ్ఞానం ఎలా వస్తుంది? అన్నీ అయిపోయిన తర్వాత
కష్టాలు, బాధలు, ఫెయిల్యూర్స్, గాయాలు, దెబ్బలు, నిందలు, అవమానాలు అన్నీ అయిపోయిన తర్వాత వానికి ఏమొస్తుంది? జ్ఞానం. అక్క 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 అనే వ్యక్తి ఎప్పుడు వస్తుంది జ్ఞానం? అక్క మోసం చేసినానికి వస్తుంది. అంతవరకు నాకు ఆమె తప్ప నా జీవితంలో ఎవరు లేరు, ఆమె కాదు నా జీవితంలో ఉన్నది ఇప్పుడు దేవుడు. ఎందుకు ఎలా అనగలుగుతున్నావు? ఏ జ్ఞానంతో అనగలుగుతున్నావు? ఆమె మోసం చేసింది కాబట్టి అనగలుగుతున్నావు. హల్లెలూయా. మోసపోయే వరకు నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు జ్ఞానోదయం తెప్పించే స్థాయి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ పెట్టాడు. ఎవరెవరైతే ఇక్కడికి వచ్చాడో మీరు అనుభవాల ద్వారా వెళ్ళకుండా దేవుని వాక్యము ద్వారా వెళ్ళేటట్టు మీకు కృప కలుగునుగాక. Let your life be very strong in Jesus' name. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి చిన్న దానికి మనము మనస్తాపం చెందితే, ప్రతి చిన్న దానికి మనం కృంగిపోతే వచ్చేది సంతోషం కాదు, కష్టం. హల్లెలూయా. సో వాక్యము ఏమి సెలవిస్తుందో దాన్ని ఎగ్జాక్ట్గా అర్థం చేసుకుంటే we can identify what we are. అందుకే చాలామంది దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు నువ్వేంటో నీకు తెలుస్తుంది. దేవుడు తెలియడం పక్కన పెట్టండి. యేసుక్రీస్తు గురించి తెలుస్తున్నా కొద్దీ ఎవరి గురించి తెలుస్తుంది నీకు? నీ గురించి నీకు తెలుస్తుంది. బికాస్ గాడ్ క్రియేటెడ్ యూ. దేవుడు నిన్ను సృష్టించిన సృష్టికర్త కాబట్టి ఆ సృష్టికర్త గురించి తెలుసుకుంటున్నా కొద్దీ సృష్టి గురించి నీకు అర్థమవుతుంది. సృష్టి గురించి తెలుసుకుంటున్నా కొద్దీ నువ్వు ఫెయిల్ అయిపోతావు. బికాస్ దట్స్ నాట్ ద రైట్ ప్రోటోకాల్. అందుకే నియమము చొప్పున యుద్ధం చేసేవాడికే బహుమానం వస్తుంది. నెట్లైనా గెలవాలరా అనేటోడు యుద్ధం ఆ బహుమానం రా. ఎప్పుడు వస్తుందంటే బహుమానం నియమము చొప్పున. వాళ్ళు కొన్ని రూల్స్ పెడతారు. ఆ రూల్స్ను బట్టి యుద్ధం చేస్తేనే వాళ్ళకి జయం వస్తుంది. హల్లెలూయా. ఓడిపోయిన వాణిని మళ్ళీ తిరిగి కొట్టినా గెలిచిన వాడు మళ్ళీ ఓడిపోతాడు. అదొక రూల్ తెలుసా? బాక్సింగ్ రూల్స్ తెలుసా? కొంతమందికి కింద పడిపోయిన తర్వాత వాడిని 10 దెబ్బలు వేస్తే గెలిచినోడు కూడా ఓడిపోయిన సమానం, కింద ఉన్నోడికి గెలుస్తాడు. కానీ మనం సేమ్ అలానే చేస్తాం. చనిపోయిన సాతాన్ని మళ్ళీ తిరిగి కొడుతుంటాం. అందుకే మనం గెలవలేకపోతున్నాం. ట్రై టు అండర్స్టాండ్ దిస్ ప్రోటోకాల్ ఇన్ ద స్పిరిట్. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారండి సాతాన్ యొక్క తల చిత్తుక త్రొక్కబడిందని? ఎంతమంది నమ్ముతారు? కానీ నమ్మేటట్టు మీరు లేరు. సాతాన్ మా ఇంట్లోనే ఉందని భర్త, సాతాన్ మా ఇంట్లోనే ఉందని భార్య, సాతాన్ మా ఇంట్లోనే ఉందని తల్లిదండ్రులు, మా ఇంట్లో ఉందని పిల్లలు, సాతాన్ పాతాళంలో లేదు, నరకంలో లేదు, మా ఇంట్లోనే ఉందని రకరకాల సాక్ష్యాలు వస్తాయి. సాతాను ఏ రూపంలో ఉన్నా దాని తల యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? సిలువలో చిత్తగా తొక్కాడు. దానికి దమాక్ పనిచేయదు, మైండ్ లేదు, జ్ఞానం సరిగ్గా వర్క్ అవ్వదు. అందుకే దేవుడు కూడా సాతాన్ని ఉపయోగించుకుంటాడు. ఎందుకంటే సాతాన్ అంత తెలివైనది కాదు కాబట్టి. కానీ సాతాన్ని తెలివైనదిగా చేసింది ఎవరు? మనం. సాతానికి బలం ఇచ్చేది ఎవరు? మన పిరికితనమే నీకున్న చెడుకి బలం వస్తుంది. నీకున్న నెగిటివ్ ఎనర్జీస్కి బలం ఎలా వస్తుందంటే బికాస్ నువ్వు భయపడుతున్నావు కాబట్టి. పిరికి శక్తులకి ఏవైతున్నాయో దానికి బలం ఇచ్చేది ఏదో సాతానో దేవుడో కాదు, మీరే దానికి బలం ఇస్తున్నారు, మీరే దాన్ని పోషిస్తున్నారు. అందుకే వన్ ఆఫ్ ద గ్రేట్ క్యారెక్టర్ ధైర్యము. ఈరోజు ప్రతి స్త్రీకి ఈ ధైర్యం అనే క్యారెక్టర్ రావాలి. ఈ ధైర్యం అనే క్యారెక్టర్ వచ్చినప్పుడు, సింహం లాంటి ధైర్యం ఉన్నప్పుడే ఆటోమేటికల్గా సాతాన్ శక్తులు పారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఇంతవరకు అర్థమైంది? ఇంతవరకు అందరికి అర్థమైంది కదా? రైట్, లెట్ మీ గో ఇన్ అనదర్ డైమెన్షన్. కొంచెం క్లారిటీగా వినండి. సో మనం చేసే చిన్న చిన్న తప్పులు ఏవైతుంటాయో దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలి? వాటిని సరి చేసుకోవాలి. మన ఆలోచనని బట్టి చూస్తే మన తప్పు కన్నా ఎక్కువగా అవతల వాని యొక్క తప్పిదాన్ని ఎక్కువ కనిపిస్తాయి. అందుకే వాడు వర్ధిల్లాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలి అని అంటే అవతల వాని తప్పు చూడాలా, మన తప్పు చూసుకోవాలి. అవతల వాని తప్పు చూసి ఎప్పుడైతే వాని ఎర్రర్స్ ఫిక్స్ చేస్తావో వాడు సక్సెస్ అవుతాడు నీకైనా ముందు. హల్లెలూయా, హల్లెలూయా. అవతల వాడు చేసే తప్పిదములను ఎప్పుడైతే ఫిక్స్ చేస్తావో ఎవరు సక్సెస్ అవుతారు? అవతల వాడు అవుతాడు, మనం కాదు. మన తప్పులను మనం ఏం చేయాలి? ఫిక్స్ చేసుకో, సరి చేసుకోవాలి. పాపం అనట్లేదు, పాపం చేసి దాని శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. తప్పు తప్పు అని అంటే ఎదిగే ప్రయాణంలో
మనిషి అనేవాడు తప్పిదం ఆటోమేటికల్గా చేస్తాడు. మనకున్న చిన్న చిన్న బలహీనతలను బట్టి తప్పు అనేది జరుగుతుంది. కానీ యేసుక్రీస్తు బల్ల టైంలో, కుటుంబ ప్రార్థన టైంలో కుటుంబం అంతా వచ్చి ఏం చేయాలంట? ప్రార్థన. యేసు నామములో దీవెన కలుగునుగాక, ఆశీర్వాదాలు కలుగునుగాక, ఫలాలు కలుగునుగాక కాదు. నువ్వేం తప్పు చేసావు, నేనేం తప్పు చేశా కాదు. నేనేం తప్పు చేశాను నా మనసాక్షితో నేను పంచుకుంటూ, ఆ తప్పిదం మళ్ళీ తిరిగి చేయకుండా, ఆ తప్పిదమును వైపు నేను మరలా వెళ్ళకుండా దాన్ని సరి చేసుకుంటూ ఎప్పుడైతే ఉంటానో, యు ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. దేవుడు ఏ విషయంలో మిమ్మల్ని పిలిచాడో అదే విషయంలో మీరు ఖచ్చితంగా మీ స్థాయిని ఎవడు కూడా దొంగిలించకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడండి. ఐ కమాండ్ దట్ బ్లెస్సింగ్ బి అపాన్ యు ఇన్ జీసస్ నేమ్. మనిషి చేసే మిస్టేక్స్ ఉంటాయి, మానవుడు చేసే కొన్ని తప్పులు ఉంటాయి. ఆ తప్పుల వల్ల వచ్చే కష్టాలు వేరుంటాయి. ఉదాహరణకి దేవుడు మనుషులను చేసి దేవుడు ఏం చేశాడంటే పశ్చాత్తాపపడ్డాడు. ఇక్కడ నోవా టైంలో ఏం చేశాడు? నోవా టైంలో పశ్చాత్తాపపడ్డాడు. ప్రళయాన్ని తెప్పించి, నీటితో ఒక ప్రళయాన్ని తెప్పించి లోకాన్నంతా కూడా నాశనం చేశాడు. ఎందుకు దేవుడు లోకాన్ని నాశనం చేశాడంటే అక్కడ మనిషి వల్ల తప్పిదము జరగలేదు. గాడ్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంది అని అంటే, దేవుడు అక్కడ మనిషిని స్వేచ్ఛాపరంగా, స్వచ్ఛమైన వ్యక్తిత్వం పరంగా మనిషిని నిర్మితం చేశాడు. కానీ మానవుడు ఎదిగే క్రమంలో చెడిపోయాడు. దానికి దేవుడు ఏమనుకున్నాడంటే, అనవసరంగా నేను మానవులను నిర్మించానని అందరినీ కూడా నిర్మూలన చేద్దాం అనుకున్నాడు. కానీ ఒక వ్యక్తి కనిపించాడు దేవుడు. ఆ వ్యక్తి పేరు నోవా. ఆ వ్యక్తి నీతిమంతుడు. ఈ వ్యక్తి ఇంకా ఖరాబ్ అవ్వలేదు, ఈ వ్యక్తి నాశనం అవ్వలేదు కనుక ఈ వ్యక్తిని బ్రతికిస్తా. ఈ వ్యక్తిని తప్ప మిగతా జనమంతా కూడా ప్రళయాన్ని తెప్పించి వాళ్ళని నాశనం చేస్తాం. ఎందుకు అనంటే దేవుడు దానికి కారణభూతుడు కనుక అదే దేవుడు నోవా ద్వారా మరలా తిరిగి జనరేషన్స్ని క్రియేట్ చేశాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, ఏదైతే ప్రళయాన్ని తెప్పించాడు, ఆ ప్రళయం తెప్పించిన తర్వాత ఒక వాగ్దానం చేస్తాడు ఈ మానవ జాతితో. ఏం చేస్తాడంటే, నేను మరలా ఈ నీళ్ళతో ప్రళయాన్ని తెప్పించను. ఎందుకంటే నేను మరలా మనిషిని నిర్మించను అని అర్థం. ఇది మీకు అర్థం కాదు, అందుకే లెట్ మీ ట్రై టు అండర్స్టాండ్. రైట్, మనిషి ఒక తప్పు చేసినప్పుడు దేవుడు నువ్వు చేసిన తప్పు విషయంలో ఇన్వాల్వ్ అవ్వడు. అదే దేవుడు మనిషి చేసిన తప్పు విషయంలో దేవుడు ఇన్వాల్వ్ అవ్వాలంటే దేవుడు మానవుడిగా రావాలి. దేవుడిగా ఉండి నీ తప్పు విషయంలో ఇన్వాల్వ్ అవ్వలేడు. ఒకవేళ దేవుడుగానే ఇన్వాల్వ్ అవ్వాలంటే దేవుని యొక్క కారణం చేతనే సృష్టిలో తప్పు జరగాలి. కానీ ఇప్పుడున్న అనేకమైన పాపం ఎవరి ద్వారా వస్తుంది? మానవుల ద్వారానే కల్పించబడుతుంది కనుక అదే దేవుడు ఎవరిలాగా వచ్చాడు? ఇప్పుడు మానవుడిలాగా వచ్చాడు. He came in the level of man to fix the errors of the man. మనుషుల యొక్క తప్పిదములను ఫిక్స్ చేయడానికి దేవుడు మానవుడి రూపంలోనే వచ్చాడు. అదే దేవుని యొక్క లెవెల్లో ఉండి దేవుడు మనిషి యొక్క తప్పిదములను రెక్టిఫై చేయలేడు, అది అసాధ్యము. సో ఒక మానవుడు తప్పిదం చేసినప్పుడు ఆ తప్పిదంను రెక్టిఫై చేసేది దేవుడే. బట్ ఆ దేవుడు ఏ లెవెల్లోకి వచ్చి ఎర్రర్ని ఫిక్స్ చేయాలి? మానవుని యొక్క లెవెల్లోకి వచ్చి తప్పిదాన్ని ఫిక్స్ చేయాలి. అందుకే ఒక తప్పు మనం చేసినప్పుడు ఖచ్చితంగా అవతల వాడు ఎవడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతాడో ఖచ్చితంగా అలాంటి వాడు నీ ముందర నీ యొక్క మధ్యలో ఉండటం నువ్వు ఆశీర్వదించబడినట్టు. ఎందుకంటే మన తప్పులను సరిచేసే వాళ్ళు ఆత్మతో నింపబడిన వాళ్ళు, పెద్దలు కాదు. ఎవరు? పెద్దలు కాదు, చిన్నలు కాదు. మన తప్పిదం సరిచేసేవాళ్ళు ఎవరు? అంతెందుకని సంఘంలో పరిచర్య చేయాలంటే అపోస్తుడైన పౌలు వీళ్ళు భోజనాలు పెట్టాలి వచ్చే ప్రజలకి, కొంతమందిని చూసుకోవాలి, కొంతమంది నడవలేని స్థితిలో ఉంటారు, వాళ్ళని తీసుకొని రావు. అలాంటి పని చేయాలన్నా కూడా పౌలు ఒక సూత్రం చెప్తాడు. మీ జ్ఞానం ఉందా, స్కిల్స్ ఉన్నాయా? కాదు, మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారా అని అడుగుతాడు. ఏమడుగుతాడు? ఆర్ యూ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్?
ఒక పాజిటివ్ స్పిరిట్తో మీరు ఫిల్ అయ్యారా అని అడుగుతున్నాడు. అక్కడ చాలా మందికి స్కిల్స్ ఉన్నాయి, భోజనం పెట్టే స్కిల్స్ ఉన్నాయి, ప్రజలతో ఎలా మాట్లాడాలో కలిగిన జ్ఞానం ఉంది, కానీ అందరినీ దేవుడు ఉపయోగించుకోవట్లేదు. అపోస్తుడైన పౌలు అందరిని ఏర్పరచుకోవట్లేదు. ఎవరు ఏర్పరచుకున్నాడంట? పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులనే ఏర్పరచుకున్నాడంట. కానీ సంఘం ఇప్పుడు ఎట్లా అయింది? ఎవరిని ఏర్పరచుకుంటున్నారు, ఎవరిని ఉపయోగించుకుంటున్నారు దేవుడు అనేది పక్కన పెడితే మనల్ని ఎవరు ఉపయోగించుకుంటున్నారు? పరిశుద్ధాత్మతో నింపబడిన వారు పనిచేస్తున్నారా, లేక జ్ఞానం ఉంది స్కిల్స్ ఉన్నాయి అనేవారు పనిచేస్తున్నారు? జ్ఞానం ఉంది స్కిల్స్ ఉన్నాయి అనేవారు పనిచేస్తే సంఘం పటాపంచలైపోతారు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు పని చేస్తే సంఘంలో అల్ల కొల్లోలమైన ఏది ఏమైనా భూమి తలకిందులైనా దేవుని రాజ్యం ఖచ్చితంగా కట్టబడతారండి. దిస్ ఇస్ ద స్టామినా ఆఫ్ ద లివింగ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు మన విషయంలో ప్రతిదీ క్షమిస్తాం, బట్ దట్స్ నాట్ ద మ్యాటర్. మనం తిరిగి ఆ తప్పు చేయకుండా ఉండే స్థాయి మనకి రావాలి. ఎప్పుడైతే వస్తుందో యూ విల్ బి ఎంపవర్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. సో మనలో దేవుడు ఇచ్చిన శక్తి. ఇప్పుడు ఏదైతే మీరు వాక్యం వింటున్నారో మీ మనసుకు ఈ వాక్యం అంతా కొంతమంది నేర్చుకున్నారు. ఈ వాక్యం మీ మనసులో ఉన్నట్లయితే నీ మనసులో ఏమున్నట్టు? శక్తి. ఏమున్నట్టు? శక్తి. ఇక్కడికి వచ్చినందుకు మీకు శక్తి రాదు. ఇక్కడికి వచ్చి ఈ వాక్యం ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో మీలో ఏమొస్తున్నట్టు? శక్తి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దీని ద్వారా కొన్ని జ్ఞానమైన ఆలోచనలు దేవుడు మీకు ఇస్తాడు. అవి తీసుకుపోయి ఎక్కడ పెట్టాలా? పందుల దగ్గర వేయాలి. అవి తీసుకుపోయి ఎక్కడ పెట్టాలా? నీ లెవెల్ తగ్గట్టుగా చూసుకోండి. ఐ కమాండ్ న్యూ కనెక్షన్స్ బి ఇన్ జీసస్ మైట్. కొత్త కనెక్షన్స్ మీ లైఫ్లోకి రావాలండి. ఎంతమందికి ఆశ ఉందో లేదా ఐ డోంట్ నో, బట్ ఐ హ్యావ్ టూ మచ్ డిజైర్ ఫర్ ద న్యూ కనెక్షన్స్ బికాస్ ఐ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. రానున్న దినములలో ఏం జరగబోతుందో తెలుసు కాబట్టి ఆ ఆశ నాకు ఉంది. ఇఫ్ యూ హ్యావ్ ఎ డిజైర్ టుడే, దట్ అనాయింటింగ్ విల్ మేక్ యూ టు కనెక్ట్ ద న్యూ పీపుల్. కొత్త ప్రజలతో నూతన సంబంధం దేవుడు మీకు కలుగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూసేది మీలో ఏముందనేది, మనుషులు చూసేది మీ దగ్గర ఏముందనేది. అర్థమైందా? దేవుడు చూసేది మీలో ఏముందో దాన్ని చూస్తాడు. మనుషులు చూసేది మీ దగ్గర ఏముందో అని. అది గాడ్ సైట్కి మనిషి సైట్. మీలో ఏముందో చూసినప్పుడు నువ్వు దైవత్వంగా పనిచేస్తావు. బట్ మనకు అది శాతం కాదు. ఏం చేస్తాం? ఏం చూస్తాం? మనుషుల దగ్గర డబ్బు ఉందా? అమ్మ ఇంతో నేను ఫ్రెండ్షిప్ చేయాలి. వీరి దగ్గర డబ్బు లేదు అంటే ఎంతసేపు మానవులు దేన్ని చూస్తున్నారు? మనుషుల దగ్గర ఏముందో దాన్ని చూస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మందిలో డబ్బు ఉంది, మీ దగ్గర లేదు, మీలో ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, డబ్బు మీలో ఉంది, మీ దగ్గర లేదు. నేను దాన్ని చూస్తున్నాను. ఐఎమ్ సీయింగ్ ద మనీ విత్ యూ, బట్ యూ డోంట్ హ్యావ్ దట్ మనీ. అర్థం కావట్లేదా? డబ్బు ఆశీర్వాదం మీలో ఉంది, కానీ ఎక్కడ లేదు? మీ దగ్గర లేదు. మీ దగ్గర ఒకవేళ అది ఉంటే వీటికి రారు. ఫస్ట్ పాయింట్, ఎక్కడికి రారు? వీటికి రారు. రెండోది, ఎవరిని దగ్గర బంధువులు కానీ, చుట్టాలను కానీ, మిత్రులు కానీ, విరిగి నలిగిన ప్రజలు నీ దగ్గరికి వచ్చినా కానీ వాళ్ళని దూరం పెట్టడం స్టార్ట్ అయింది. బికాస్ ఆఫ్ సంథింగ్ విత్ ఇన్ అస్ దట్ ఈస్ నాట్ సో గుడ్. అలాగని అందరిలో దీవెన లేదా? ఉంది. కానీ ప్రజలు చూసే విధానం ఎలా ఉంటుందంటే నీ దగ్గర ఏముందో దాన్ని బట్టే నిన్ను కనపరుస్తారు. బట్ ప్రవక్త కానీ, దేవుడు కానీ, దైవజనుడు కానీ, నిజమైన విశ్వాసి కానీ నీ దగ్గర ఏముందో అనే దాన్ని బట్టి చూసేవాడు ఇది కాదు. నీలో ఏముందో చూసేవాడే నిజమైన విశ్వాసి. నీలో ఏముందో చూసేవాడే దైవజనుడిగా పనిచేస్తాడు. ఈరోజు అట్టి కనులు మీకు తెరవబడును గాక ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మీలో ఏముందో అది చూడగలిగే ఆ కనులు మీకు రావాలి. పరలోకంలో దేవదూతలు ఉంటాయంట, కొన్ని రెక్కలు ఉంటాయి. ఆ రెక్కలకు రెక్కల పైన కళ్ళు ఉంటాయి, రెక్కల లోపల కళ్ళు ఉంటాయి. రెక్కల లోపల ఎందుకు కళ్ళు ఉంటాయంటే ఈ దేవదూతలు సహాయం చేసేటప్పుడు ఇవి ఫస్ట్ కరెక్ట్ ఉన్నాయా లేవా అని చూసుకోవడానికి దేవుడు ఆ కళ్ళు ఇచ్చారు.
యాక్చువల్గా దూతలేకే కాదు, మీ అందరికీ ఉన్నాయి అకౌంట్లు. నమ్మకం లేదు కదా, సరే నాకున్న నమ్మకం ఉందా? అది కూడా లేకపోతే మీలో ఏముందో నేను చెప్తాను. మీ దగ్గర ఏముందో కాదు, మీలో ఏముందో. కొన్నిసార్లు అది నీకు తెలియదు. మాకున్న దరిద్రమైన బలహీనత ఏంటంటే మీలో ఏముందో నేను చెప్తాను, నీకు తెలియదు కదా. అది అబద్ధికుడు అవుతాను. ఎందుకు నేను అబద్ధికుని అవుతాను? నీ దగ్గర ఉన్నది నేను చెప్పట్లేదు, నీలో ఉన్నది చెప్తున్నా. నీలో ఉన్నది నీకు తెలుసా? తెలీదు. అప్పుడు నన్ను నమ్ముతావా? నమ్ము. నీలో ఉన్నది నీ దగ్గరకు వచ్చినప్పుడు నన్ను నమ్ముతున్నా. నీలో ఉన్నది నీ దగ్గరకు వచ్చినప్పుడు నన్ను నమ్ముతావు. నీలో ఉన్నది నీ దగ్గరకు వచ్చినప్పుడు నమ్మకం స్టార్ట్ అవుతుంది. అందుకే అండి మేము చెప్పాం మీలో ఏముందో, ఏ సామర్థ్యం మీలో ఉందో మేము బయటపరచలేకపోతున్నాం. బికాస్ ప్రవక్తను ఐడెంటిఫై చేసే కెపాసిటీ చాలా మందికి సరిపోవట్లేదు. ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్, ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ డివినిటీ ప్రజలకి సరిగ్గా అర్థం కాలేకపోతుంది. కాబట్టి మీలో ఏ శక్తి సామర్థ్యాలు ఉన్నాయో దేవుని ఆత్మ చెప్పలేకపోతుంది. హల్లెలూయా. మీ దగ్గర ఏముందో ఎవరైనా చెప్పగలుగుతారు. మీలో ఏముందో చెప్పగలిగిన అసలైన వాడు దేవుని యొక్క ఆత్మ. ఒకసారి అని చెప్పకూడదు. హల్లెలూయా. సాతాను కొంతమందిని బాగా శోధిస్తుంది. ఎందుకో తెలుసా? మన దగ్గర డబ్బు ఉందో, మన దగ్గర హోదా ఉంది, మన దగ్గర ఆరోగ్యం ఉందనిగా. వానిలో ఏదో ఉంది. వాని దగ్గర ఉన్న దాన్ని బట్టి సాతాను ఎప్పుడు శోధన చెయ్యడు. ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకో, స్పిరిట్స్ సీస్ స్పిరిట్స్. ఆత్మను చూడగలుగుతుంది. మీలో ఏముందో నీకు తెలియదు, సాతానికి తెలుసు. మీలో ఏముందో నీకు తెలియదు, ఎవరికి తెలుసు? సాతానికి తెలుసు. అందుకే మీరు రైట్ టైంలో, రేపో మాపో దీవెన వస్తుంది అనే టైంలో సాతాను గుంట నక్కలను పంపిస్తుంది. అప్పుడు గొడవ స్టార్ట్స్. చిన్న గొడవ అవుతుంది, మైండ్ అంతా డిప్రెస్ అవుతుంది. రేపు 5 లక్షలు ఇస్తున్నాడు వాడు, ఒక బిజినెస్ వ్యాపారం. ఈరోజు గొడవ అవుతుంది భార్య భర్తలకి. ఈ భర్త గారు ఏం చేస్తారు? ఆ శోధన జయిస్తాడా? లేదు. మొత్తం స్ట్రెస్ అయిపోయి, డిప్రెస్ అయిపోయి, బతికేదే వేస్ట్ రా, ఇక నా వల్ల కాదు అని అనుకొని మైండ్ అంతా కంప్లీట్గా డిప్రెషన్కి వచ్చేసరికి అది గుంట నక్క. వాడు ఫోన్ చేస్తాడు, అన్న ఒక 50,000 తక్కువనే అన్నాడు. 50,000 ఏం లేదు పో అని ఫోన్ కట్ చేస్తాడు. రానున్న 4,50,000 కూడా మాయ. ఏ కారణాన్ని బట్టి డబ్బును పోడగొట్టుకుంటున్నాం? డిప్రెషన్, కోపం, రకరకాల క్యారెక్టర్స్ని బట్టి. ఏ సమస్య మీకు వచ్చినా తట్టుకునే శక్తి నీకు రావాలని నేను ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. ఏ డిప్రెషన్, ఎలాంటి కుంగిపోయే ఆలోచన నీకు వచ్చినా దేవుని మీద నీకు విశ్వాసం కోల్పోకుండా తత్వం మీకు కలుగును గాక. బై ద స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్ లెట్ దిస్ బి హ్యాపెన్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది సండే వచ్చినప్పుడు కళ్ళు బాగా ఉంటాయి. ఎందుకో తెలుసా? నైట్ అంతా ప్రార్థన చేసేది కాదు, నైట్ అంతా గొడవ. ఇక్కడికి వచ్చి భార్య భర్తలు బాగానే ఉంటారు. ఐ నో వాట్ హ్యాపెండ్ బిఫోర్ దే కేమ్ హియర్. కొత్త వాళ్ళు వస్తుంటారు కదా, అయ్యా కొత్త వాళ్ళకి ప్రవచనం చెప్పంటే వారికి వస్తుంది. గమనించారా? పాత్రలకు వస్తుందా? రాదు. కొత్త వాళ్ళకి ప్రవచనం చెప్పంటే వారికే ఇస్తాడు దేవుడు. పాత్రలు టచ్ అయ్యా ఎవరెవరు గొడవ పట్టి వచ్చారు ఈరోజు అని ఒక్కసారి అడిగితే యంగ్స్టార్స్ కనబడారు ఎక్కువ, భార్య భర్తలు కనిపిస్తారు. ప్రజలు తిక్క నమ్మి ఏం చేస్తారు? ఎక్కువ ఏం నమ్ముతారంటే పాపం బాగా ప్రార్థన చేసినట్టు, మీ కళ్ళని బాగా మూసుకుపోయాయి, కళ్ళని భారం అయిపోయాయి, ప్రార్థన చేసినట్టు. ప్రార్థన లేదేం లేదు, గొడవ. ఆ గొడవతోనే మళ్ళీ సన్నిధికి వస్తుంది. దేవుని ఆత్మ ఎందుకో వస్తుంది నీ పైన అనగానే ఏమొస్తుందో. ఇంట్లో ఉన్న వారినే సక్కలు, ఇంట్లో ఉన్న పిల్లలే సరిగా లేదు, ఇంట్లో ఉన్న వాళ్ళే సరిగా, ఏమవుతుంది? సాతాను ఏం కలగజేస్తాడు? సన్నిధికి రాక మునిపే గుంట నక్క. ఈ సన్నిధికి వచ్చి ఫలాన్ని తీసుకొని వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపిస్తే సన్నిధికి రాక మునిపే అనగా మనకి ఎక్కువ శని ఏ వారం ఉంటుందంటే శనివారమే ఉంటుంది. ఎందుకు ఎక్కువ శని మన పైన? శనివారం ఎందుకు ఉంటుంది? రేపు ఆదివారం రోజున ఫలాలను కోసే దినం, ఫలాలను తినే దినం. ఆ దినం ముందే అనేక సమస్యలు వస్తాయంట.
అందుకే నా సజెషన్ ఏంటంటే శనివారం రోజున భార్యాభర్తలు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, కొంచెం దూరంగా ఉన్నారు. ఇట్స్ గుడ్ సజెషన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నారంట, ఏం నువ్వు నీ ప్రజల్ని రక్షించుకుంటావా, నీకు అంత సీనా ఉందానంటే నాకు ఉంది అనట్లేదు, సైలెంట్గా ఉన్నాడంట. ఎందుకంటే నెక్స్ట్ రోజు ఆదివారం, నెక్స్ట్ శని ఆదివారం ఉన్నాయి కాబట్టి. హల్లెలూయా. సైలెన్స్ గివ్ యూ సంథింగ్, ద పవర్. ఇట్ హోల్డ్స్ ద పవర్ విత్ ఇన్ యూ. నీలో ఉన్న సామర్థ్యాన్ని కాపాడేందుకు తెలుసా సైలెన్స్. నీలో ఉన్న సామర్థ్యాన్ని ఏం ప్రొటెక్ట్ చేస్తుందండి? నీలో ఉన్న సామర్థ్యాన్ని, శక్తిని ఏం కాపాడుతుంది? గట్టిగా అన్న, గట్టిగానండి. మరొక్కసారి మీ భార్య తిట్టినప్పుడు, మీ భర్త తిట్టినప్పుడు గట్టి చెప్పాలా? పిల్లలు ఒకవేళ అల్లరి చేసినప్పుడు, తల్లిదండ్రులు అల్లరి చేసినప్పుడు, సైలెన్స్ ప్రొటెక్ట్స్ ద పవర్ ఆఫ్ యువర్ ఎబిలిటీ. నీలో ఉన్న సామర్థ్యాన్ని కాపాడేది దేవుని శక్తి కాదు, సైలెన్స్ లో ఉన్న శక్తి. అందుకే కొన్నిసార్లు దేవుడు సైలెన్స్ ఉంటాడు. ఎందుకో తెలుసా? నీ సామర్థ్యం కాపాడబడుతుంది. అది ఎన్నటికు నశించదని మెయిన్ ప్రూఫ్ ఏంటో తెలుసా? గాడ్ ఈజ్ సైలెంట్. దట్స్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ యువర్ ఎబిలిటీ. హల్లెలూయా. కానీ ఇదంతా జరగకుండా మనం ఏం చేస్తాం? సైలెంట్గా ఉండం. ఎప్పుడైతే మాట విడుదల చేస్తావో నీలో ఉన్న అనాయింటింగ్ అండ్ పవర్ అప్పుడే లూజ్ అయిపోతావండి. నీలో ఉన్న దేవుడిచ్చిన శక్తిని ఎప్పుడైతే బయటికి వచ్చేస్తుందో లూజ్ అయిపోతావో, ఎలా నడుస్తాడు వాడు? ఇంకా నీరసంగా నడుస్తాడు. ఎవరు కోల్పోయారు శక్తి? సాతాను వచ్చి కోల్పోయేలాగా చేసిందా? లేదు. దుష్ట శక్తులు వచ్చాయా? లేదు. మనిషి సుఖానికి అలవాటు అయిపోయి, ఆదరణకి అలవాటు అయిపోయి, కంఫర్ట్కి అలవాటు అయిపోయి, చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేనంత స్థాయిలోకి వెళ్ళిపోయి మనిషి కుంగిపోతున్నాడు. ఆల్ఫా ఒమేగా సంఘముగా ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క లెవెల్లో ఉండకుండా స్ట్రాంగ్ లెవెల్లో ఉండేటట్టుగా నేను ప్రార్థిస్తున్నాను. ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. దేవుడు అవ్వను నిర్మిస్తున్నప్పుడు ఆదాం ఏం చేసిండు? సైలెంట్గా ఉండు. అవ్వను నిర్మిస్తున్నప్పుడు ఆదాం ఏం చేసిండు? హల్లెలూయా. అంటే ఆదాములో ఉన్న అవ్వను కాపాడుతున్నప్పుడు, ఆదాములో ఉన్న అవ్వను తయారు చేస్తున్నప్పుడు సైలెంట్గా ఉండు. ఆ సామర్థ్యాన్ని దేవుడు కాపాడుతున్నాడంటే ఆదాం ఈజ్ ఎ సైలెంట్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నిశ్శబ్దం అనండి. నిశ్శబ్దం. మళ్ళీ నిశ్శబ్దం. మళ్ళీ ఒకసారి నిశ్శబ్దం. ఎప్పుడు నిశ్శబ్దం? శబ్దం వచ్చినప్పుడు నిశ్శబ్దంగా ఉన్నాయి. బి ఏ రివర్స్ కంట్రోలర్ టు కంట్రోల్ ద హోల్ వరల్డ్. హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా భూమి సరిగా తిరగదు, రిఫ్లెక్టెడ్గా తిరుగుతుంది, ఉల్టా తిరుగుతుంది భూమి. మీకు తెలుసో తెలియదు. అందుకే యాంటీ క్లాక్ వైజ్ అని అంటూ ఉంటాం. క్లాక్ వైజ్ ఉంది అంటే యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది. ఇవన్నీ సైంటిఫికల్గా కొన్ని తెలుసుకున్నప్పుడు దేవుడు తయారు చేసిన కొన్ని విధానాలు మీకు అర్థమవుతాయి. తద్వారా ఏం చేయాలనేది మీకు మీ లైఫ్లో వచ్చేటట్టుగా దేవుని జ్ఞానం మీకు బయలుపరుస్తుంది. హల్లెలూయా. సో మనమందరం మోషే మాట్లాడమంటే ఏం చేశాడు? బండను కొట్టాడు. ఏ కారణాన్ని బట్టి? కోపం. హల్లెలూయా. ఏ కారణాన్ని బట్టి? కోపం. అందరికి అర్థమవుతుందా? ఏ కారణాన్ని బట్టి? కోపం. ఏం కోల్పోయాడు? వాగ్దానం. రైట్. నెక్స్ట్ సండే ఎవరెవరైతే వస్తారు, నాకు జాబ్ లేదు, మంచి వ్యాపారం లేదు అనేవాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో నెక్స్ట్ సండే రండి. మీకు వ్యాపార సంబంధమైన జ్ఞానాన్ని బోధిస్తాను, జాబ్ జ్ఞానాన్ని బోధిస్తాను. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభు మీ దేవుడు కాదు, జాబ్ మీ దేవుడు అవుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు మీ దేవుడు కాదు, వ్యాపారం మీ దేవుడు అవుతున్నాడు. అలా ఉండొద్దు. దాని స్ట్రాటజీస్ని ఎగ్జాక్ట్గా చెప్తాను. బైబిల్లో చాలామంది బిజినెస్ మ్యాన్స్ అన్ని రంగాలలో విస్తరించబడ్డారు. కొంతమంది ఉద్యోగాలు చేశారు. ఎలా చేశారు, ఎలా వ్యాపారాలు చేశారు మీరు నేర్చుకోండి. నేర్చుకున్నప్పుడు దాన్ని అమలు చేయండి. అమలు చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ని మీరు సంఘానికి ఆ సాక్ష్యం రూపంలో ఖచ్చితంగా తీసుకురాబోతున్నాం. ఐ ప్రొఫెసై దిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. సో నెక్స్ట్ వారం
ఐఎమ్ కాలింగ్ టు ద బిజినెస్ పీపుల్. వ్యాపారవేత్తలు, ఉద్యోగ సంబంధమైన గొప్ప నాయకులు, వాళ్ళను మాత్రమే నేను ఆహ్వానాన్ని పలుకుతున్నాను. నీ మనస్సు గొప్ప మనస్సు కలిగి ఉండాలి. డబ్బు సంపాదించాలన్నా, వ్యాపారాలు ఎక్కువగా చేయాలన్నా, గొప్ప విలువ హోదా కలగాలన్నా 100% నీ జ్ఞానం ఉండాలి, లేకపోతే కష్టం. ఇప్పుడు ఒక తప్పు లోకంలో జరిగిందండి. తప్పు చేసినోడు ఒకవేళ ధనవంతుడైతే వాడు ఎక్కడ ఉంటాడు? ఇంట్లో ఉంటాడు. చెప్పు, మీ జ్ఞానం ఉండాలి. చెప్పు, తప్పు చేసినోడు ఒకవేళ ధనవంతుడైతే వాడు ఎక్కడ ఉంటాడు? శిక్ష పడకుండా ఇంట్లో ఉంటాడు. జైల్లో ఉంటాడా? ఇంట్లో ఉంటాడా? తప్పు చేసినోడు ఒకవేళ ధనం లేని వాడైతే ఎక్కడ ఉంటాడు? ఇంత జ్ఞానం తెలుసుకున్నప్పుడు మీకు ఇంకా ధనం లేకుండా ఎలా ఉంటుంది? ఈ లోకానికి దేవుడు ఎవరు? యేసుప్రభు కాదు, డబ్బు. ఏంటిది? ఈ లోకానికి దేవుడు ఎవరు? డబ్బు. అందుకే యేసుప్రభు ఏమంటారో తెలుసా? నేను వెళ్తున్నా, ఈ లోకాధికారి వస్తాడంట. ఎవరు వస్తారు? ఈ లోకాధికారి ఎవరు? శక్తులు, దురాత్మలు కాదు, డబ్బు. మనీ ఈజ్ గ్రేటర్ దెన్ సైటన్. మనీ ఈజ్ గ్రేటర్ దెన్ సైటన్. ఇప్పుడు ఈ లోకాన్ని జయించాలంటే డబ్బు దేవుని శక్తి రూపంలో ఉండాలి. మనీ హ్యాస్ టు కమ్ టు యూ బై స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, నాట్ బై ద ఈవిల్ స్పిరిట్. సాతాను కూడా ఏమిస్తుంది? మనకి డబ్బు ఇస్తుంది. దేవుడు కూడా ఏమిస్తాడు? డబ్బు ఇస్తాడు. సాతాను ఇచ్చే డబ్బు కావాలా? దేవుడు ఇచ్చే డబ్బు కావాలా? దేవుడు ఇచ్చే డబ్బు కావాలి అల్టిమేట్గా. బట్ మన దగ్గర ఉందా? సంపాదించగలుగుతున్నామా? వ్యాపారంలో గొప్ప వాళ్ళం అవ్వగలుగుతున్నామా? హల్లెలూయా. ఎంతమంది అవ్వాలనుకుంటున్నారు చెప్పండి. ఫస్ట్ మీకు ఆశ ఉంటే నేను ఏమన్నా ప్రార్థనలు ఉంటాను మీకోసం. ఇప్పుడు చెప్పండి, అందరు చేయలేబడు. ఓ నిజంగా ఉందా? చేయలేబడు ఒకసారి. రైట్. జాబులు కాదు, బిజినెస్. గర్ల్స్ అయినా పర్లేదు, నో ప్రాబ్లం. రైట్. మీకోసం నేను ప్రార్థిస్తాను ఖచ్చితంగా. ఈ వారం అంతా ప్రార్థిస్తాను. హల్లెలూయా. రాప్చర్ అయ్యే ముందు అబ్రహాం లాగా మీరు పరలోక రాజ్యం పోవాలి. లాజర్ లాగా కాదు. హల్లెలూయా. లాజర్ కూడా ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. ఎట్లా? దరిద్రుడిగా వెళ్ళాడు. ఎట్లా వెళ్ళాడు లాజర్ పరలోకానికి? దరిద్రుడిగా వెళ్ళాడు. ధనం లేని వాడిగా పోయాడు, ఐశ్వర్యవంతుడిగా కాకుండా వెళ్ళాడు. అబ్రహాం కూడా పరలోకానికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? ధనవంతుడిగా. హల్లెలూయా. బి ఎ సక్సెస్ఫుల్ మ్యాన్ ఇన్ జీసస్. సో రానున్న రోజుల్లో ఇప్పుడు చెప్పండి నెక్స్ట్. హల్లెలూయా. సో మెనీ పీపుల్ ఆర్ బిజినెస్ మ్యాన్. ఎంతమంది వ్యాపారవేత్తలుగా ఇక్కడ ఉన్నారని నేను నమ్మాలి. ఎంతమంది ఉన్నారు? అఫ్ కోర్స్ మంచి జాబ్ అయినా పర్లేదు, సంపాదించే స్థాయి కలిగిన శక్తి మీకున్నట్లయితే, అది మీలో ఉంటే సైజన్ ఖచ్చితంగా టెంప్ట్ చేస్తుంది పేదరికం అనే శక్తితో. హల్లెలూయా. ఎందుకు పేదరికం వస్తుంది మన దగ్గరికి? నీలో సంపాదించే శక్తి ఉంది కాబట్టి. నీ దగ్గర సంపాదన ఉంటే పేదరికం నీ దగ్గరికి రాదు. నీలో సంపాదన ఉంటే పేదరికం నీ దగ్గరికి వస్తుంది. ఈ మాట అర్థమైతే నీకు నిద్ర పట్టదండి. ఈ మాట అర్థమైతే 100% నిద్ర పట్టాలి. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత తన యొక్క డెడ్ బాడీని ఎవరు తీసుకుపోయి భద్రంగా దాచిపెట్టారు? ఒక ధనవంతుడు. చెప్పాలా? ఎవరో అడుపునట్టుడా? కాదు, ధనవంతుడు. ఎవరు నెలకు 30,000, 40,000, 50,000 సంపాదించుడా? ధనవంతుడు. సపరేట్ గంట తోట కొనుక్కున్నాడంట, ల్యాండ్ కొనుక్కున్నాడు, తోట. యేసుక్రీస్తు చనిపోతాడు ఆయన కోసం అని కాదు, నార్మల్గా కొనుక్కున్నాడు. కానీ ప్రముఖ్యుడు, శక్తి కలిగిన వాడు, అద్భుతాలు చేసేవాడు మరణించాడు. ఆయన యొక్క డెడ్ బాడీ నేను ప్రొటెక్ట్ చేయాలి. ఎవరు ప్రేరేపించి పెట్టాడంట? ఇన్ఫ్లుయెన్స్ పర్సన్. ఇది పక్కన పెడు. దేవుడు ఒక రిచ్ మ్యాన్ దగ్గరకు వచ్చి మాట్లాడతాడు. ఫలానా వాళ్ళకి మీరు సహాయం చేయండి అని ఎవరి దగ్గరకు వచ్చి మాట్లాడతాడు?
ధనం ఉన్న వాడి దగ్గరతో వచ్చి మాట్లాడతాడు, ధనం లేని వారి దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. చెప్పాలా? ఇవన్నీ స్ట్రాటజీస్ని బట్టి మీరేమవ్వాలి? బ్లెస్ అవ్వాలా లేదా? ఎంతమంది బ్లెస్ అవ్వాలనుకుంటున్నారు? హల్లెలూయా అనుకుంటున్నారా? నెక్స్ట్ వారం నాకు అందరూ ఎవరైతే వ్యాపారం అనుకుంటున్నారో నాకు పేర్లు ఖచ్చితంగా రాసుకుంటాం. ఐ ట్రై ఫర్ యూ. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. ఎవరైతే వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో, మంచి బ్లెస్సింగ్తో ఉండాలనుకుంటున్నారు, మీ బైబిల్లో ఒక కాగితం తన పేరు రాసి ఆ బైబిల్లో పెట్టేసి, అంటే మీ పేరు రాసి బైబిల్లో పెట్టేసి నెక్స్ట్ వారం ఆ పేపర్ నా దగ్గర తీసుకొని రండి. లెట్ యూ పీపుల్ సీ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ విత్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి అద్భుత కార్యాలు మీ ద్వారా అనేకమైన ప్రజలకు జరిగేలా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకు దేవుడు దీవిస్తాడంటే ఇది లాస్ట్ డేస్, ఫైనల్ టచ్ ఆఫ్ గాడ్. ఫైనల్ టచ్ ఆఫ్ గాడ్. దేవుడు లాస్ట్ డేస్లో అధిక మహిమను సంఘం పైన కుమ్మరిస్తాడు. హల్లెలూయా. ఒక్కరికి బ్లెస్సింగ్ వస్తే అందరు బ్లెస్ అవుతారు. అర్థం కాదు. హన్నా, సామూయేలు ఒక తల్లి దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తావు. ఏమని? సంతానం కావాలి. దేవుడు చాలా సంవత్సరాలు ఆపాడు. ఎందుకో తెలుసా? సామూయేలు దేనికి సూచన తెలుసా? ఇజ్రాయెల్ ప్రజలకి. ఎప్పుడైతే హన్నకి విమోచన వచ్చిందో ఇజ్రాయెల్ ప్రజలకు విమోచన వస్తుంది. అర్థం చేసుకో. ఎప్పుడైతే హన్నకి విమోచన వస్తుందో ఎవరికి వస్తుంది? అందుకే సామూయేలు ఎప్పుడైతే పుడతాడో ఇజ్రాయెల్ ప్రజలు విమోచించబడతారు. ఒక్క మిరకి, ఒక్క వ్యక్తికి అయితే దేశము విడుదల వస్తుంది. అందుకే ఆ వ్యక్తిని అటాక్ చేస్తుంది సైతం. కొన్నిసార్లు నీ వల్ల నీ కుటుంబమే బ్లెస్ అయిపోతుంది. అందుకే కుటుంబీకులను అటాక్ చేయరు. ఎవరిని? సాతాన్ శోధిస్తుంది, మిమ్మల్ని శోధిస్తుంది. ఓన్లీ బికాస్ ఆఫ్ యూ, యువర్ ఓన్ అందరూ కూడా బ్లెస్ అవుతారు. అందుకే సాతాన్ ఎవరిని అటాక్ చేస్తుంది? మిమ్మల్ని అటాక్ చేస్తుంది. ఈరోజు అటాక్స్ నుంచి మీరు జయించే శక్తి ఆ లెవెల్లోకి వచ్చుదురుగాక. Give big claps to Jesus. Hallelujah. Hallelujah. చాలా డెప్త్గా ఉంటుంది వర్డ్ ఆఫ్ గాడ్. మీరు మళ్ళీ ధ్యానం చేయండి. లెట్ యూ పీపుల్ బీ బ్లెస్డ్. ఈ వాక్యం ఇంకా లోతుగా ధ్యానిస్తే అనేకమైన మర్మాల ద్వారా మీరు దీవించబడతారని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో మన తప్పిదములను మనం ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. మనమే సరి చేసుకోవాలి. డోంట్ అలౌ ఎనీవన్ టు రెక్టిఫై యువర్ మిస్టేక్స్. నీతో చాత కాకపోతేనే అవతల వాడు వస్తాడు నేను సరి చేయాలి. అంతేనే కాదు, నీతో అయితే అవతల వాడు వస్తాడా? అవతల వాడిని పంపించేది దేవుడే. అవతల వాడు పెద్దోడు కాదు, చిన్నోడు. నీకన్నా చిన్నోడు వస్తాడు, నీకన్నా తెలివి లేనివాడు వస్తాడు, నీకు చదువు ఉంది, చదువు లేనివాడు వస్తాడు. ఎందుకో తెలుసా? ఆ సిగ్గంతా వెళ్ళిపోవడానికి. హల్లెలూయా. అందుకే ఎవరో ద్వారా సరి చేసే దానికన్నా ముందు ఎవరు సరి చేసుకోవాలి? నీ తప్పును నువ్వు సరి చేసుకో. ఒకసారి అందాం, నా తప్పును నేను సరి చేసుకుంటాను. మళ్ళీ నేను ఒకసారి నా తప్పును, దేవుడు చేసిన తప్పులను దేవుడు సరి చేసుకుంటాడు. తప్పిదము అని అంటే ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ మిస్టేక్స్ విచ్ ఈస్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఇంక్రిమెంట్. ఇంక్రీజ్ అవుతున్నప్పుడల్లా చేసే ప్రతి ఒక్క విషయమే తప్పు. ఆ అజ్ఞానం వల్ల చేసేది తప్పు. ఆ తప్పిదములను ఎవరు రెక్టిఫై చేసుకోవాలి? మనమే. అందుకే యేసయ్యా నన్ను క్షమించు అని అంటాం, మళ్ళీ తప్పులు చేస్తాం. ఇది కాదు. ఫర్గివ్నెస్ ఓన్లీ అప్లికేబుల్ వెన్ యూ రియలైజ్, నాట్ వెన్ యూ ప్రే. ప్రార్థించినప్పుడు క్షమించబడడం కాదు. ఎప్పుడు క్షమించబడతాం? నువ్వు బుద్ధి వచ్చినప్పుడు, రియలైజ్మెంట్ వచ్చినప్పుడు నీకు క్షమాపణ వస్తుంది. హల్లెలూయా. ఎంతమంది దీవించబడ్డారు బై దిస్ వర్డ్ ఆఫ్ ద లార్డ్? ఎంతమంది దీవించబడ్డారు? ఎంతమంది దీవించబడ్డారు? ఇంతమంది ప్రజలు మీరు బయటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు మీ ద్వారా దేవుని కార్యాలు జరుగునుగాక. ఆమేన్. జరుగుతాయి. ఐ నో జీసస్ ఇస్ గోయింగ్ టు డు బిగ్ మిరకిల్స్. హల్లెలూయా. సైలెంట్ ఎప్పుడు ఉండాలి? సైలెన్స్ ఎప్పుడు? సౌండ్ వచ్చినప్పుడు. గొడవ సౌండ్.
అంటే అర్థం చేసుకొని ఎందుకు మైక్ పెట్టినాను. ఈవెన్ ఈ మైక్ దాన్ని పెట్టినా కానీ అంటే ఎదురుంగుంటే ఏమొస్తుంది, వాయిస్ కొడువ. అదే పక్కకు వస్తే దీని పర్పస్ ఇది చేస్తుంది, దాని పర్పస్ అది చేస్తుంది. సమ్ టైమ్ ఇట్స్ అప్లికేట్. ఇంత మించిన ఉదాహరణ ఎవడు ఇవ్వడండి. అది ఎదురుగా పోతూ ఉంటాం, ఏమైతుంటుంది, ప్రాబ్లమ్ స్టార్ట్. హల్లెలూయా. అందుకే మధ్యలో ఒక వ్యక్తి ఉంటే ప్రాబ్లం కాదు, ఆ వ్యక్తి పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. అందరికి అర్థమైందా ఎగ్జాంపుల్? అందరికి అర్థమైందా? సైలెన్స్ ఈజ్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ యువర్ ఎబిలిటీ. ఈ వాక్యం నీకు క్లారిటీగా అర్థమైందే, నీ మనస్సు నెమ్మది అవుతుంది. నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవాడు లొల్లి పెట్టుకుంటే నువ్వు లొల్లి పెట్టుకున్నావు అనుకో, వాని స్థాయి నీకు ఉన్నట్టే. నీ స్థాయి గొప్పదైతే గొప్పగానే ఆలోచించు. నీ స్థాయి గొప్పదైతే ఎలా ఆలోచించాలి? గొప్పగానే ఆలోచించు. వెన్ యు ఆర్ సైలెంట్ యు ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ ఎబిలిటీ. నీ సామర్థ్యాన్ని, నీ శక్తులను మీరు కాపాడుకోవాలంటే ఎలా ఉండాలి? సైలెన్స్. ఒకసారి అందామా? సైలెన్స్ కానండి, సైలెన్సింగ్ అనండి. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి మనందరిలో స్థిరపరచుగా. లెట్ బి క్లాప్స్ ఫర్ జీసస్. హల్లెలూయా.